వెల్కమ్ బ్యాక్ టు ద నెక్స్ట్ సెషన్ అండి. ఈరోజు గతంలో మనం క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కు సంబంధించిన అంశాలు, డేటా అనాలిసిస్, డేటా సఫిషియన్సీకి సంబంధించి కొన్ని మోడల్ ప్రాబ్లమ్స్ చేయడం జరిగింది. కానీ వాటన్నిటికీ భిన్నంగా నేటి కాలమాన పరిస్థితులలో బ్యాంకింగ్కు సంబంధించిన పరీక్షల్లో, ఐసెట్కు సంబంధించినటువంటి ఎగ్జామ్స్లో జనరల్గా కంప్యూటర్ అవేర్నెస్, మార్కెటింగ్ వాటి మీద ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, అసలు జనరల్గా వాటికి ఎంత వెయిటేజ్ ఉంటుంది అనేది తెలుసుకుందాం. జనరల్గా చూస్తే మనం ఈ కంప్యూటర్ టెర్మినాలజీ, మార్కెటింగ్ టెర్మినాలజీని చాలా వరకు ఇగ్నోర్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే మనకి హెక్టిక్, అయ్యో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నేర్చుకోవాలి, ఇటు రీజనింగ్ నేర్చుకోవాలి, తర్వాత ఇంకా ఇంగ్లీషు, మిగిలిన అన్నిటినీ కూడా మనం ఆపోసన పట్టాలి కదా. మరి కంప్యూటర్ టెర్మినాలజీ, ఎస్, దీస్ ఆల్సో హ్యావింగ్ ద ఈక్వల్ ఇంపార్టెన్స్ వెన్ యూ ఆర్ కన్సిడరింగ్ ద కంప్లీట్ సినారియో ఆఫ్ ద పేపర్. అంటే ఈ వెయిటేజ్ని మనం కనుక ఇగ్నోర్ చేసినట్టయితే వీ హ్యావ్ టు పే ద హ్యూజ్ పెనాలిటీ. సో తప్పకుండా బేసిక్ కంప్యూటర్ టెర్మినాలజీ, బేసిక్ మార్కెటింగ్ టెర్మినాలజీ ఎలా అడుగుతున్నాడో ఎగ్జామినేషన్లో అనేది ఒకసారి చూద్దాం మనం. అంటే కంప్యూటర్ టెర్మినాలజీ అంటే మిమ్మల్ని జావా ప్రోగ్రామ్ రాయమనో లేకపోతే .NET ప్రోగ్రామ్ రాయమనో అడగడు. జనరల్ బేసిక్స్, వాట్ ఈస్ గోయింగ్ ఆన్, వాట్ టుడే, ఈ రోజుల్లో జరుగుతుంది ఏంటి, గత చరిత్ర ఏంటి, జనరల్గా ఈ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. మరోవైపు కంప్యూటర్ టెర్మినాలజీ కనుక మనం పర్ఫెక్ట్గా కావాలి అనుకుంటే స్టార్టింగ్ ఫ్రమ్ ద జనరేషన్ ఆఫ్ ద కంప్యూటర్స్, అంటే అసలు మొదలు ఎలా ప్రారంభమయ్యాయి జనరేషన్ మనం చూస్తుంటాం చాలా బుక్స్లోంచి. ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్, సెకండ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్, అక్కడి నుంచి తీసుకొచ్చుకుంటూ అలా మెల్లమెల్లగా మైక్రోసాఫ్ట్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ డాస్ నుంచి అలా ఈ రోజు వరకు కొత్తగా వచ్చిన ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏంటివి, కొత్తగా వచ్చిన ప్యాకేజెస్ ఏంటివి, కొత్తగా వచ్చిన లాంగ్వేజెస్ ఏంటివి అనే వాటి మీద ప్రైమరీ బేసిక్ నాలెడ్జ్ ఒకటి, తర్వాత అబ్రివియేషన్స్ చాలా మటుకు అడగడం జరుగుతుంది. ఎవరైతే ఐసెట్ రాస్తున్నారో లేదా బ్యాంకింగ్ ఎగ్జామినేషన్స్ రాస్తున్నారో రీసెంట్గా వాళ్ళు ఇంక్లూడ్ చేసిన కాన్సెప్ట్ ఏంటంటే అబ్రివియేషన్స్, తర్వాత మిగిలిన ఇంపార్టెంట్ థింగ్స్ అంటే ట్యాగ్ లైన్స్ అడగడం జరుగుతుంది. సో if you pay main concentration or if you pay more concentration on the computer terminology, you have to see first of all what is the criteria of this abbreviations. అసలు ఏంటి అబ్రివియేషన్స్కు జనరల్గా ఎలాంటివి అడుగుతారో అంటే దాని సందర్భాన్ని కూడా నేను చెప్తుంటాను, ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ ఈరోజు ఫస్ట్ సెషన్లో జరిగే టాపిక్ కంప్యూటర్ టెర్మినాలజీ అండి. సో దానికి సంబంధించిన అంశాలు చూద్దాం. అబ్రివియేషన్స్లో కనుక మనం చూసినట్టయితే జనరల్గా చూస్తుంటాం మనం ఇంటర్నెట్, ఈ రోజుల్లో ఇంటర్నెట్ అలవాటు లేని వాళ్ళు ఉన్నారంటే అది హాస్యాస్పదమైన విషయం. జనరల్గా www. అని చెప్పి చిన్నగా మనం URL, యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ అని అక్కడ ఏదో google.com ఏదో టైప్ చేస్తుంటాం. అయితే ఆ .com అంటే ఏంటి, అది ఎంతమందికి తెలుసు, .bat అంటే ఏంటి, అసలు వాటన్నిటికీ సంబంధించి ఇన్ఫర్మేషన్, అసలు పూర్తి ఫామ్
అబ్రివియేషన్కు సంబంధించిన ఎక్స్పాన్షన్ ఏంటి అనేది కొన్నిటికి అంటే నిర్దేశిత వాటికి ఎగ్జామ్లో ఫ్రీక్వెంట్గా అడిగే వాటిని మనం ఈరోజు గమనిద్దాం. ఫస్ట్ది కనుక గమనించినట్టయితే కొన్ని ఫైల్స్కి ఎక్స్టెన్షన్ నేము .bat అని ఉంటుంది. .bat అంటే బ్యాచ్ ఫైల్స్. బ్యాచ్ ఫైల్స్కి ఒక సపరేట్ ప్రాపర్టీస్ అంటూ ఉంటాయి. సో ఈ బ్యాచ్ ఫైల్స్ అనేవి అన్ని ఫైల్స్ లాగా మనం ఓపెన్ చేయడం జరగదు కంప్యూటర్లో. సో .bat అని ఉంటే ఆ ఫైల్ ఎక్స్టెన్షన్ నేమ్ .bat అని కనుక మీరు గమనించినట్టయితే దాన్ని బ్యాచ్ ఫైల్ అనడం జరుగుతుంది. అలాగే www.google.com అంటారు. .com అంటే ఏంటి? .com ఈజ్ నథింగ్ బట్ .commerce అని అర్థం. అంటే వ్యాపార వాణిజ్యాలకు సంబంధించిన ఏవైతే వెబ్సైట్లు ఉంటాయో, అలాగే ఎడ్యుకేషనల్కు సంబంధించిన ఏవైతే వెబ్సైట్లు ఉంటాయో ఈజీగా గుర్తుపట్టడానికి .com, .net, .edu అని ఇలా పలు రకాలుగా నిర్వచించడం జరుగుతుంది. సో ఇన్ ద సేమ్ ఫ్యాషన్ ఇఫ్ యూ అబ్జర్వ్ .edu, సో ఇవన్నీ మీరు నోట్ చేసుకోండి. ఇవి దాదాపు గత 8 పరీక్షలలో ఏదైతే బ్యాంకింగ్ కన్సిడర్ చేసినా లేకపోతే ఐసెట్ కన్సిడర్ చేసినా GRE, GMAT ఇలాంటి ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ చూసినప్పటికీ వీటి మీద అట్లీస్ట్ 2 to 3 మార్క్స్ వెయిటేజ్ కవరేజ్ చేయడం జరిగింది. సో .edu అంటే .education, .com అన్నప్పుడు .commerce, .bat బ్యాచ్ ఫైల్, .edu అంటే .education అండ్ .mil మిలిటరీకి సంబంధించిన సపరేట్ ఫైల్స్ ఉంటాయి. ఇటీవలే చూసాం మనం ఒక మిలిటరీ అధికారి ఇతర దేశానికి మన రహస్యాలు, మన దేశ రహస్యాలు అందించడం, అవన్నీ కూడా .mil అంటే ఒక సీక్రెట్ కోడ్తో ఉండడం జరుగుతుంది. ఏవైతే సీక్రసీ మెయింటైన్ చేయాల్సి ఉంటుందో వాటిని హైడెంట్ అంటే అట్రిప్ చేసి, అట్రిప్ అంటే కంప్యూటర్స్లో హైడ్ చేయడం, అంటే మనకున్న ఇంపార్టెన్స్ సోర్స్ ఉన్న ఫైల్స్ని ఇతరులకు తెలియకుండా ఉండాలంటే పలు కమాండ్స్ వాడి వాటిని మనమే చూసే విధంగా ఒక పాస్వర్డ్ సెట్ చేయడం జరుగుతుంది. అలాంటివి ఎక్కువగా .military చూసుకోవచ్చు మనం. .mil ఇన్ ద సెన్స్ .military అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ .net అంటే .network. నెట్వర్క్ అంటే ఒక కాంబినేషన్ ఆఫ్ రిసోర్సెస్ కనుక మనం తీసుకున్నట్టయితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఇన్ఫోసిస్ కంపెనీ తీసుకోండి. ఇన్ఫోసిస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెన్నైలో కంపెనీ ఉంటుంది, మ్యాంగ్లూరులో కంపెనీ ఉంటుంది, బెంగళూరులో కంపెనీ ఉంటుంది, హైదరాబాద్లో కంపెనీ ఉంటుంది. కానీ ఇవన్నీ త్రూ నెట్వర్క్ అనుసంధానమై ఉంటాయి. సో ఒకవేళ కనుక ఆ నెట్వర్క్లో అనుసంధానమైన ఫైల్స్ని ఇఫ్ యూ వాంట్ టు సీ ద కన్కాటినేటెడ్ ఫైల్స్ ఆఫ్ ఆల్ బీయింగ్ ఇన్ నెట్వర్క్, దెన్ వీ కెన్ యూజ్ ద .net అనడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పత్రికను మనం వెబ్సైట్లో చదవాలనుకున్నాం అనుకోండి, ఒక ప్రముఖ దినపత్రికను తీసుకోండి, www.enadu.net అంటాం. .net అంటే ఒక నెట్వర్క్, అంటే ప్రపంచంలోని పలు ప్రదేశాల నుంచి వచ్చిన వార్తా సేకరణ అంతా కూడా ఆ నెట్వర్క్ ద్వారా ఏకకాలంలో ఒకేసారి మనం చదవచ్చు. అటువంటి ఫైల్స్కి .net అని నిర్వచించడం, అంటే ఒక్కొక్క దాన్ని బట్టి అంటే వైవిధ్యమైనటువంటి వాటన్నిటికీ కూడా వాటి ఎక్స్టెన్షన్ నేమ్స్ ఇవ్వడం జరుగుతుంది. బ్యాచ్ ఫైల్కి .net అని ఇవ్వడం, నెట్ ఫైల్కి బ్యాచ్ ఫైల్ ఇవ్వడం జరగదు. నెక్స్ట్ @ ఎక్కడ చూస్తామండి? @ మనం జనరల్గా మన ఈమెయిల్ ఐడి ఇంకొక విషయం మర్చిపోయినా, ప్రతి స్టూడెంట్కు ముఖ్యంగా గ్రామీణ విద్యార్థులకు చేసే విజ్ఞప్తి ఏమంటే, ప్రతి ఒక్కరూ మీ సెంటర్స్లో, జేకేసీ సెంటర్స్లో కానీ ఎక్కడైనా మీ పేరుపై ఒక ఈమెయిల్ ఐడి, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి నోట్ చేసుకొని క్రియేట్ చేసుకొని పెట్టుకోండి. మీ మెయిల్ ఐడి, మీ పాస్వర్డ్ చాలా గోప్యంగా మీకు తెలిసేటట్లు ఉంచుకొని ప్రతి ఇంటర్వ్యూకి మీరు ఏదైతే హాజరవుతారో తప్పకుండా అక్కడ ఈమెయిల్ ఐడి అడగడం జరుగుతుంది. ఇటీవల ఒక క్యాంపస్ ఇంటర్వ్యూలో ఈమెయిల్ ఐడి లేని వాళ్ళను రిజెక్ట్ చేయడం కూడా జరిగింది. ఇంకొకటి ఏంటంటే, ఈమెయిల్ ఐడి పక్క వాళ్ళ ఈమెయిల్ ఐడి ఇచ్చారనుకోండి, మీకు సంబంధించిన సమాచారం అంతా అతనికి కానీ ఆమెకు కానీ చేరడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అటువంటివి చేయకండి. @ అని ఎక్కడ చూస్తాం మనం? ఫర్ ఎగ్జాంపుల్ ఏదో మీ ఈమెయిల్ ఐడి కొట్టి @gmail.com అని మన రెజ్యూమేలో రాయడం జరుగుతుంది. సో అలాంటివి @ అన్నప్పుడు ఈ ఏ సింబల్ వాడడం జరుగుతుంది. నెక్స్ట్ గ్రేటర్ దాన్ సింబల్, లెస్ దాన్ సింబల్ మధ్యలో n అని కనుక రాసినట్టయితే ప్రాంప్టే ఉండదు. ప్రాంప్ట్ అంటే ఏంటండి? కమాండ్ ప్రాంప్ట్ అంటాం. కమాండ్ ప్రాంప్ట్ అనే దగ్గర మనం ఏదైతే కండిషన్ టైప్ చేస్తామో దానికి సంబంధించిన ప్రోగ్రామ్ ఇంటర్నల్గా రన్ అయ్యి మనకు అవుట్పుట్ చూపించడం జరుగుతుంది. సో అటువంటిది
ఇలా లెస్ దాన్ సింబల్ గ్రేటర్ దాన్ సింబల్ మధ్యలో ఎన్ అని మనం పెట్టినట్టయితే నో ప్రాంప్ట్, అంటే ప్రాంప్టే లేదని అర్థం. అలాగే లెస్ దాన్ గ్రేటర్ దాన్ సింబల్ మధ్యలో వై అని పెట్టినట్టయితే ఎస్ ప్రాంప్ట్, అంటే ప్రాంప్ట్ ఉంది, అక్కడ మీరు టైప్ చేయవచ్చు. యూ కెన్ గివ్ ద ఇన్పుట్ అండ్ టేక్ ద అవుట్పుట్. సో ఈ విధంగా మనం చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ 1 NS అంటే 1 నానోసెకండ్. నానో అంటే ఎంత అండి? 10 సార్లు, అంటే ఒక సెకనులో 1 తర్వాత 10 సున్నాలు పెడితే ఎంతైతే వాల్యూ ఉంటుందో 1/1 ఆఫ్టర్ 10 zeros, అంటే ఒక సెకండ్లో 10 జీరోల 1 తర్వాత 10 జీరోలు అంత విలువ గలది నానోసెకండ్. నానోసెకండ్ అనేది మనం కంటి చూపుతో క్యాలిక్యులేట్ చేయలేం. ఈ నానోసెకండ్స్ని క్యాలిక్యులేట్ చేయడానికి సపరేట్ డివైసెస్ అంటూ ఉన్నాయి. సెకండ్లో చాలా 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 సెకండ్ అంటేనే చిన్నది, అందులో ఇంకా చాలా చిన్నదాన్ని నానోసెకండ్ అంటాం. అలాగే .txt అంటాడు. .txt అంటే మనం విండోస్లో ఏమైనా ఫైల్స్ టైప్ చేస్తున్నప్పుడు, అంటే వర్డ్లో చూడండి ఎక్స్టెన్షన్ కనుక మనం గమనించినట్టయితే .txt మోడ్లో ఉంటుంది. txt అంటే టెక్స్ట్ ఫైల్ అని అర్థం. అలాగే .htm అంటాడు. .htm అంటే వెబ్ ఫైల్ స్టోర్డ్ ఇన్ హైపర్ టెక్స్ట్ మోడ్. హైపర్ టెక్స్ట్ మోడ్ అంటే మీరు ఏదైతే ప్రోగ్రామ్ నోట్ ప్యాడ్లో రాస్తారో, నోట్ ప్యాడ్ అని ఉంటుంది. నోట్ ప్యాడ్ అంటే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం మనం. సో ఈ విధంగా నోట్ ప్యాడ్ మనకు రావడం జరుగుతుంది. కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి మనం నోట్ ప్యాడ్ అని అంటే నోట్ ప్యాడ్ అని మనకి ఈ విధంగా ఫైల్, ఎడిట్, ఫార్మాట్, వ్యూ, హెల్ప్ అని రాయడం జరుగుతుంది. ఇందులో మనం ఇలా .html సో ఇలా HTML అని చెప్పి బాడీ అని ఇలా ప్రోగ్రామ్ రాసుకుంటూ వెళ్ళి చివరగా ఫైల్ సేవ్ చేసినప్పుడు ఏదైతే సేవ్ చేస్తామో చూడండి ఇక్కడ .txt అని క్లియర్గా కనిపిస్తుంది. .txtలో మనం సేవ్ చేస్తే ఇప్పుడు మనం సేవ్ చేసిన ఫైల్ సేవ్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి నేనేం పేరు పెడుతున్నా, shashi.htm కానీ HTML కానీ పెట్టచ్చు. సో ఈ విధంగా మనకు ఒక ఫైల్ సేవ్ అయింది. ఈ ఫైల్ సేవ్ అయింది డెస్క్టాప్ మీద కనుక మనం గమనించినట్టయితే ఇక్కడ చూడండి డెస్క్టాప్ మీద shashi.html అని ఉంది. సో ఓపెన్ చేస్తే ఏమీ ఉండదు, ఎందుకంటే నేను ఏం ప్రోగ్రామ్ రాయలేదు అక్కడ. కానీ దీని సింబల్ మీరు గమనించాల్సి ఉంటుంది. ఈ సింబల్ కనుక చూసినట్టయితే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ సింబల్లో ఉంది. అంటే మీరు ఒక HTML ఫైల్ కనుక ఓపెన్ చేసినట్టయితే జనరల్గా మీరు చూసేది ఒక డాట్ ఎక్స్టెన్షన్ నేమ్ ఉన్న ఫైల్ అని గుర్తు చేసుకోవాలి. .htm కనుక మనం ఏదైనా రాసినప్పుడు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ బ్రౌజర్లో మనకు ఫైల్ ఓపెన్ అయ్యి ఆ ప్రోగ్రామ్ రన్ కావడం. అంటే దాదాపు మనం ఇప్పుడు ఏదైతే ఇంటర్నెట్ ప్రోగ్రామ్స్ చూస్తున్నామో, ఏదైతే ఎఫెక్ట్స్ చూస్తున్నామో, దాదాపుగా 90% టెక్నాలజీ ఇప్పటికీ కూడా HTML ప్రోగ్రామ్సే వాడడం జరుగుతుంది. తర్వాత XML, తర్వాత ఇంకా అడ్వాన్స్ వచ్చాయి. అయినప్పటికీ HTMLలో ఉన్న సౌలభ్యం అంటే ఒక లేమ్యాన్ కూడా HTML ప్రోగ్రామ్ రాసి వెబ్ ప్రోగ్రామింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి .htm అంటే వెబ్ ఫైల్ స్టోర్డ్ ఇన్ హైపర్ టెక్స్ట్ మోడ్. ఎలా ఈలో సేవ్ అయ్యి ఉంది. ఈలో సేవ్ అయ్యిందంటే మీరు ఏదైతే నోట్ ప్యాడ్లో టైప్ చేశారో అది వెళ్ళి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో కూడా ఓపెన్ అవుతుంది. ఆ విధంగా నెక్స్ట్ .doc అంటే డాక్యుమెంట్ ఫైల్ అని అర్థం. డాక్యుమెంట్స్ అంటే వర్డ్ డాక్యుమెంట్స్ కానీ ఏదైతే మనం చూస్తుంటామో వాటన్నిటిని కూడా వర్డ్ డాక్యుమెంట్స్ని .doc అంటాం. నోట్ ప్యాడ్లో టైప్ చేసినవన్నీ టెక్స్ట్ మోడ్లో ఉంటాయి కాబట్టి txt ఫైల్ అని అనడం జరుగుతుంది. ఇక్కడ కూడా కొద్ది కన్ఫ్యూజన్ ఉంటుంది 10 and 12 మధ్యలో. 10th txt అంటే ఇప్పుడు నేనైతే నోట్ ప్యాడ్ ఓపెన్ చేశానో అది txt రూపంలో ఉంటుంది. .doc అంటే డాక్యుమెంట్ ఫైల్ రూపంలో ఉంటుంది. సో ఈ విధంగా మనం హైపర్ టెక్స్ట్ మోడ్ HTML అంటే ఏంటో చూసాం. నెక్స్ట్ MIUP అంటే మైక్రో ప్రాసెసర్. మైక్రో ప్రాసెసర్ అంటే ఏంటి సార్? చాలామందికి ఇక్కడ ఒక కన్ఫ్యూజన్. మైక్రో ప్రాసెసర్ అంటే మైక్రో అంటే అతి సూక్ష్మమైన
ప్రాసెసర్ అంటే లిప్తపాటు కాలంలో మీ ఇది ప్రాసెసింగ్ చేసేదాన్ని మైక్రో ప్రాసెసర్ అంటారు. మన కంప్యూటర్లో మైక్రో ప్రాసెసర్ అనేది అతి కీలకమైన